లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? రాత్రి మంచిగా నిద్ర పట్టిందా? ఏమన్నా భయం అనిపించిందా? ఏదైనా భయపెట్టించిందా? ఏదైనా వచ్చి నిన్ను చూడు ఏం చేస్తానో, నీ పరిస్థితులు చూడు ఏం చేస్తానో అని భయపెట్టించేవి రాత్రికాల సమయంలోనే పనిచేస్తూ ఉంటాయి. కానీ భయపడవద్దు, ఎందుకంటే నా జీవితంలో కూడా అలాంటి నేను ఎన్నో ఎదుర్కొన్నాను. ఇక నిన్ను చంపేస్తానని, నువ్వు అనేకులు రక్షిస్తున్నావని, ఇంకా ఎన్నో శక్తులు నా మీదకి వచ్చింది పోరాడిని. కానీ దేవుని యొక్క శక్తి మన మీద ఉంటే అవి ఎంత పోరాడినా మనకి ఏం కాదు. దేవునికి స్తోత్రం. నిద్ర పట్టకపోయినా, పోరాడినా, ఏం చేసినా ఒక్కటే, ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకిచ్చే మంచి అభయం ఏంటంటే, ఎలాంటి శక్తులు మన మీద పోరాడినా వాటికి అపజయం కలుగుద్ది, కానీ మనకి తప్పకుండా దేవుడు జయం అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏమనుగ్రహిస్తాడు? మనం ఎప్పటికీ ఓడిపోవద్దు, ఎప్పటికీ మనం గెలిచేవారిలాగే ఉంటాం. మనం గెలవలేము, మనకు ఆ శక్తి లేదు, మన విశ్వాసం కూడా సరిపోదు గెలవటానికి. కానీ మన దేవదేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకి తోడున్నప్పుడు మనం సమస్తమును గెలుస్తాము, సమస్తమును జయం దేవుడు మనకిస్తాడు. అవునా కాదు? చెప్పండి. అవును. మీరందరూ చెప్పండి, నేను తప్పకుండా గెలుస్తాను, శోధకుడిని గెలుస్తాను, దురాత్మని గెలుస్తాను, దుష్టుడిని నేను గెలుస్తాను, నేను ఎక్కడ ఓడిపోను అని చెప్పండి. ఆమేన్. అప్పుడే మీరు చెప్తుంటేనే ఆ దుష్టుడైన సాతాను మీ నుంచి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం చెప్పండి. ఈరోజు ఎంత తారీఖు? 7వ తారీఖు కదా. ఈ 7 రోజులు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాం కదా. 7 రోజులు కూడా దేవుడు చేసినటువంటి మేళ్ళు, దేవుడు మన ఇలా చేస్తున్న అద్భుతాల కోసం మనము ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, నిజంగా మమ్మల్ని కాపాడావు, ఆరోగ్యం ఇచ్చావు, క్షేమంగా ఉంచావు మమ్ములను, మా పిల్లలను. నా తండ్రి, క్షేమస్థితిని మీరు కలగజేసినందుకు దేవా మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను అని చెప్పి మీరు నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్న వారైతే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధం చేయజాలరు, కానీ నిన్ను జయింపక పోవుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుంచి నిన్ను విమోచించెదను. ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకి చెప్తున్నాడు ఇర్మీయాతో. చక్కటి మాటలు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారములుగా నేను నిన్ను నియమించేదని. చూడండి అసలు ఎంత అద్భుతమైన వాగ్దానమో. రెండోది, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరంలో దేవుడు మనలను రక్షించటానికి, నిజమే, అనేకమైన ఆపదల నుంచి రక్షించడానికి, అనేకమైన పరిస్థితుల నుంచి రక్షించడానికి, ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా ఆయన మనం రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. రెండోది, విడిపించటానికి. దేవుని స్తోత్రం. బంధకాల నుంచి విడిపించాలన్నా, ఆ పరిస్థితుల నుంచి విడిపించాలన్నా, అనారోగ్యాల నుంచి విడిపించాలన్నా, లేదా సమస్యల నుంచి విడిపించాలన్నా, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? అమ్మ, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, చాలా దినాల నుంచి ఉపవాసం ఉండి నా పిల్లల కొరకు ఏడుస్తున్నాను, వారి వివాహాల కోసము, వారి ఉద్యోగాల కొరకు. కుమారుడా, నాకు మంచి భవిష్యత్తు లేదని, లేదంటే నా కుమారి, నా ప్రభువు, నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు, నన్ను విడిపించేవారు లేరా, నాకు సహాయం చేసేవారు లేరా, నా పరిస్థితులు ఎప్పుడు ఇలా ఉంటాయి అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును గనుక
వారు నీ మీద యుద్ధం చేస్తారు, కానీ నిన్ను ఎప్పటికీ జయించబోజాలరు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనకి ఎన్నో యుద్ధాలు రావచ్చు కదమ్మా. యుద్ధాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఆర్థికమైన పరిస్థితులు రావచ్చు, అనారోగ్య పరిస్థితులు, ఒకవేళ మనం అనుకున్నది జరగకపోవచ్చు. కానీ దేవుడు రక్షిస్తాను, విడిపిస్తాను, విడుదలిస్తాను, ఎంతమంది పోరాడినా జయం మాత్రం ఖచ్చితంగా నీకే ఇస్తాను. వారు నీ మీద గెలవరు, ఆ పరిస్థితులు నీ మీద గెలవు, ఆ కష్టాలు నీ మీద గెలవు, ఆ కన్నీరు నీ మీద గెలవనే గెలవదు. ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు ఈరోజు మన జీవితంలో చేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న దుష్టుల చేతుల నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడట. ఈ వాక్యం వింటూ దేవుని కొరకు ఆనందిస్తున్న, దుఃఖపడుతున్న, అనారోగ్యంతో ఉన్న, సమస్యలతో వేధిస్తున్న ఈ మాటలు గుర్తు చేసుకో. రక్షించేవాడు, విడిపించేవాడు, అపజయమును జయముగా మార్చేవాడు, తర్వాత దుష్టుల చేతిలో నుంచి నిన్ను విడిపించేవాడు. ఎవ్వరు విరోధులు మన జీవితంలోకి వచ్చినా, ఎవరు మన జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు కలగచేయాలన్నా వారికి అపజయం. వాక్యం వింటున్నా నీకు నాకు జయం. కళ్ళు మూసుకో. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ప్రతి విషయంలో వారికి తోడుగా ఉండండి. పుట్టినరోజు, వివాహ దినము, అలాగే అపజయాల నుంచి జయమునిచ్చి ఈ దినమంతా బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చిన కాపుదల భద్రత ఇచ్చి తండ్రి, అనారోగ్యంగా ఎవరైనా ఉంటే బాధపడుతుంటే యేసునామములో వారిని తాకి ముట్టి స్వస్థపరిచి దీవించమని, విడుదల దయచేయమని యేసునామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.